టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామకృష్ణంరాజు. దాన్ని ప్రోత్సహించింది ఎల్లో మీడియా. నారా చంద్రబాబు నాయుడు చేతిలో పప్పెట్లా మారిన ట్రిబుల్-ఆర్ గత ముఖ్యమంత్రిని అవమానిస్తూ ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారు. చంద్రబాబును పొగుడుతున్న ఇదే రఘురామకృష్ణంరాజు ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇవ్వలేదని చంద్రబాబును నానా తిట్లు తిట్టాడు. 100 ఎస్కోబార్లు, 1000 మంది చీటర్లు, 1,00,000 మంది దౌర్భాగ్యులు అందరినీ కలిపితే చంద్రబాబు బొమ్మ వస్తుంది. పదవి కోసం ఏ గడ్డైనా కరిచేది చంద్రబాబే. అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అంతకన్నా ఫిల్దీ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు. నేను ఈ సందర్భంగా చెప్తా, రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా అనను, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒకనొక సందర్భంలో టికెట్ లేదనుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడనుకున్నారు. ఇవ్వడనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏం మాట్లాడాడో గుర్తుందా మీకు? ప్రజలకు గుర్తుందా? చంద్రబాబు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? ఏం మాట్లాడు? నాకే టికెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు? నాకే టికెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని. మీ సంగతి తెలుసుకుంటే అర్థం ఏంటి? నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు, ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా. సరే, ఆయన సూర్యుడు, వీరుడు, పరాక్రమంతుడు, బాహుబలి అని పొగుడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు, సైకో, నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా. సరే, ఆయన ఏమి రచ్చబండలో బాగానే మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా? చెప్పండి. ఆయనే అన్నా. నేను మనవి చేస్తున్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా భూషణలు మాట్లాడిన మాట వాస్తవం. నన్ను క్షమించండి, నేను ఇక నుంచి అలా మాట్లాడను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే నా గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైన ముఖ్యమంత్రిగా చేశాడు. నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు. దానికి ఏమంటారు? నేను మనవి చేస్తాను. దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను, నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టారు. మాకేం అభ్యంతరం లేదు, మీకు మెజారిటీ ఉంది, కూర్చోబెడుతున్నారు. ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా? నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ అంత ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా. 100 ఎస్కోబార్లు, 1000 మంది చీటర్లు, 1000 మంది, 1,00,000 మంది దౌర్భాగ్యులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి పొడుకోబెడితే, బొమ్మ వేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.